గుడ్ న్యూస్. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవబోతున్న టైంలోనే చెన్నై ఫ్యాన్స్ కు షాక్. కానీ ఇప్పుడు అదే షాక్ గుడ్ న్యూస్ గా మారబోతుందా? అవును, ఎంఎస్ ధోని త్వరగా మైదానంలోకి దిగే ఛాన్స్ ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏమైంది? ధోని ఆడతాడా లేదా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్ లో ధోని యాక్టివ్ గా కనిపిస్తున్నాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఫిట్నెస్ టెస్ట్ కూడా సక్సెస్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ లో మళ్ళీ భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. తలైవా ఇస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2026లో సిఎస్కే స్ట్రాటజీ కూడా ధోని రీఎంట్రీతో పూర్తిగా మారవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అతని అనుభవం, కూల్ కెప్టెన్సీ టీంకు పెద్ద బూస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, ధోని మళ్ళీ ఏళ్ళలో జెర్సీలో గ్రౌండ్లో కనిపిస్తే చాలు అని. ఇక నిజంగా ధోని ఆడతాడా లేదా అన్నది క్లారిటీ రావాలంటే అధికారిక అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాల్సిందే. ఇది నిజంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊహించని పరిణామం. ఎందుకంటే ఎంఎస్ ధోని కేవలం కెప్టెన్ మాత్రమే కాదు, టీంకు గుండె లాంటి వాడు. మ్యాచ్ చివరి ఓవర్లో ఆయన తీసుకునే నిర్ణయాలు, కూల్నెస్, ప్రెజర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ సిఎస్కేకు ఎన్నో విజయాలు తెచ్చాయి. ఇప్పుడు అలాంటి ప్లేయర్ లేకుండా టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకా ముఖ్యంగా ఈ 4 మ్యాచ్లు ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలకం. ఈ టైంలో ఎంఎస్ ధోని, గైర్వ హజారీ టీమ్ కాంబినేషన్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వికెట్ కీపింగ్, కెప్టెన్సీ, ఫినిషింగ్ 3 కీలక పాత్రలు ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందో, ఎవరు లీడర్గా బాధ్యతలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ మ్యాచ్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనిపించాయి. యంగ్ ప్లేయర్లు మంచి ఫైట్ ఇచ్చారు, చివరి వరకు మ్యాచ్ని తీసుకువెళ్లారు. కానీ కీలక సమయంలో అనుభవం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లో బౌలింగ్ లోపాలు, బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం సిఎస్కేకు నష్టంగా మారింది. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత టీంపై ప్రెజర్ మరింత పెరిగింది. తర్వాత మ్యాచ్ల్లో ఎలా కంబ్యాక్ ఇస్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఫ్యాన్స్ మధ్యలో తిరుగుతున్నాయి. ఇదే సమయంలో ధోని లీడర్షిప్ మిస్ అవుతున్నామనే భావన మరింత బలపడుతోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ వీడియోలో ధోని బ్యాటింగ్ మాత్రమే కాదు, వికెట్ కీపింగ్ డ్రిల్స్ కూడా చేస్తున్నట్లు కనిపించింది. అది చూసిన ఫ్యాన్స్ మరింత ఎక్సైట్ అయ్యారు. ఇది సాధారణ ప్రాక్టీస్ కాదు, మ్యాచ్ రెడీగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. మరికొందరు ఫ్యాన్స్ అయితే ఇలా అనుకుంటున్నారు, సిఎస్కే ఇది ఇలా సడన్ వీడియో రిలీజ్ చేయడం వెనుక ప్లాన్ ఏదైనా ఉందా? నెక్స్ట్ మ్యాచ్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ధోని అంటూ హైప్ మరింత పెరిగింది. ఒక్క వీడియోతోనే మొత్తం క్రికెట్ వరల్డ్ అటెన్షన్ చెన్నై వైపు మళ్ళీపోయింది. అయితే మరోవైపు చూస్తే ధోని ఫిట్నెస్ పై చిన్న చిన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ లో కనిపించిన పూర్తి స్థాయిలో ఆడే పరిస్థితిలో ఉన్నాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. టీమ్ మేనేజ్మెంట్ చివరి నిమిషం వరకు ఈ నిర్ణయాన్ని హోల్డ్ లో ఉంచే అవకాశం ఉంది. ఇది ఫ్యాన్స్ కు మరింత టెన్షన్ పెంచుతోంది. ఇంకా ఒక కోణంలో చూస్తే ధోని ఆడితే మ్యాచ్ కు వచ్చే ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. స్టేడియం మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. కానీ అతను రిస్క్ తీసుకోకుండా రెస్ట్ తీసుకుంటే టీం ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆసక్తికరమే. మొత్తానికి ఈ మ్యాచ్ కేవలం గేమ్ కాదు, పూర్తి ఎమోషనల్ థ్రిల్లర్ గా మారబోతోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ ధోని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అతను 100% ఫిట్ గా ఉన్నప్పుడు మాత్రమే మైదానంలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ చాలా లాంగ్ గా ఉంటుంది కాబట్టి తొందరపడి ఆడించి మళ్ళీ గాయపడే పరిస్థితి రాకూడదనే జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ధోని ఫిట్నెస్ అప్డేట్స్ చాలా పాజిటివ్ గా వస్తున్నాయి. నెట్ సెషన్స్ లో కూడా అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే ఎదురు చూస్తే టైం చాలా తక్కువ. త్వరలోనే మైదానంలో ధోని మళ్ళీ తన మ్యాజిక్ చూపించే ఛాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే మీరేమంటారు? ధోని పంజాబ్ మ్యాచ్ లో ఆడతాడా లేక ఇంకా వెయిట్ చేయాలా? ఇక టీమ్ కాంబినేషన్, ఫిట్నెస్
అప్డేట్స్, మ్యాచ్ స్ట్రాటజీ ఇవన్నీ చూసుకుంటే ధోని ఆడే అవకాశాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం అతన్ని మైదానంలో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సస్పెన్స్ ఇంకా పెరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ధోని ఎంట్రీ ఇస్తే టీంపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీ అంచనాలు, ఫీలింగ్స్ కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.